ప్రఖ్యాత మనోశాస్త్రవేత్త బేరీ స్వచ్ చెప్పిన పారాడాక్స్ ఆఫ్ చాయిస్ ప్రకారం జీవితంలో ఎక్కువ చాయిసెస్ అంటే ఎంపికలు ఉండడం వల్ల మనిషి నిశ్చేష్టంగా ఉండిపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సహజంగా చేస్తూ ఉంటాడుటండి. మనకు ఏం కావాలో అన్న గమ్యం మీద లక్ష్యం ఉంటే అడుగులు తడబడవు కదండి. అదే 4 కూడళ్ల నడుము నుంచొని ఏ మార్గం మంచిదో లాభదాయకమో అని లక్ష్యం లేని మనసుతో నిర్ణయించుకోవడం కష్టమై అడుగు పడక కాలాయాపన అయిపోతూ చివరాఖరికి తప్పుడు మార్గమే ఎంచుకోవడమే కాకుండా గమ్యానికి చేరుకుందామనుకునేసరికి అవకాశం కాస్త చెయ్యి జారిపోతుంది. ఇదేనండి మన సొసైటీస్లో ఇప్పుడున్న దీనావస్థ. సోషల్ మీడియా, యాప్లు, ఎక్స్పర్ట్సు, కౌన్సిలర్సు అంటూ అనేక మార్గాలు కళ్ళ ముందు కనిపించేసరికి కోచ్ పొటాటోలు అయిపోయి వయస్సు ఒళ్ళు పెంచేసుకుని ఎటూ పోలేక చివరకు ఎక్కడో సర్దుకుపోయి అప్పుడు అది చేసి ఉంటే బాగుండును, ఇది చేసి ఉంటే బాగుండును, ఆ నిర్ణయం వేరేలా తీసుకుంటే బాగుండును అని ఫ్రస్ట్రేషన్తో ఉన్నదానితో సంతృప్తి చెందక తన జీవితము, తనని నమ్ముకుని తోడు వచ్చిన వారి జీవితము సర్వనాశనం చేసుకుంటున్నారండి. ఈ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ జనరల్గా అన్నిటికీ అప్లై అవుతున్నా పెళ్ళిళ్ళ విషయాలకు వచ్చేటప్పటికి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఆ మ్యాట్రిమోనీ యాప్, ఈ మ్యాట్రిమోనీ యాప్ అంటూ వేల కొద్దీ ప్రొఫైల్సు, 10 సంవత్సరాల పాత ఫొటోస్లోని అందాలను చూసి వాళ్ళ వీళ్ళ ఇంతకన్నా గొప్పగా ఇంకొకళ్ళు ఎవరైనా వస్తారేమో అని అనుకుంటూ అచ్చటా ముచ్చటా లేక వయసులు ముదరగొట్టేసుకుంటున్నారు కదండి. అందుకనే మన వాళ్ళు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం అంటూ జీవితాన్ని దశలుగా విభజించి ఏ దశ ఏ వయసుతో ముగుస్తుంది అనే లక్ష్యంగా ఉండేవారండి. అంటే ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాల్సిందే. నేల విడిచి సాము చేయకుండా మనకు కావలసిన లక్ష్యం ఏంటి అనే విషయం మీద దృష్టి పెట్టుకుని 1, 2 సంబంధాలకు మించి చాయిస్లు పెట్టుకునేవారు కాదండి. ఆశల విహంగాలు కానప్పుడు మార్గాన్ని పూలబాటగా చేసుకోవడం సులభమే కదండి. కాబట్టి యువతి యువకులు పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అనే ట్రాప్లో పడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నెగ్గుకు వచ్చి జీవితాన్ని ఆడుతూ పాడుతూ నడపగలిగే సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చాడు. దానిపై విశ్వాసం ఉంచండి.